నాకు ఎర్నీ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది సార్. రాజమండ్రి వెళ్ళాను, ఏలూరు వెళ్ళాను, తాడేపల్లి కూడా వెళ్ళాను. అన్ని హాస్పిటల్లో చూపించాను సార్. మంచి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని మా పాప తీసుకొచ్చింది సార్. హాస్పిటల్కి వెళ్తే భయపడిపోయాను, పారిపోయి వెళ్ళిపోయాను సార్. అలాగే మొత్తం 5-6 హాస్పిటల్ తిరిగాను సార్. నేను ఆయన కృతజ్ఞత ఎప్పుడు మర్చిపోలేను సార్. మేము 2 సంవత్సరాల నుంచి నేను ఈ యూట్యూబ్ సార్ని ఫాలో అవుతున్నాను, నేను చూస్తున్నాను సార్ వీడియోలు. చాలా వీడియోలు చూసినప్పుడల్లా చాలా ధైర్యంగా అనిపించేదాన్ని. అంటే హెర్నియా కోసం చాలా భయపడేదాన్ని మా నాన్నగారికి చేయించడానికి. మా నాన్నగారు 5 సంవత్సరాల నుంచి హెర్నియాతో బాధపడుతున్నారు. తర్వాత మెల్లిగా స్కానింగ్లు అయితే వేస్తే గాలి బ్లాడర్లో స్టోన్స్ కూడా ఉన్నాయని తెలిసిందండి. మేము చాలా హాస్పిటల్కి వెళ్ళాము, రాజమండ్రి అన్ని చాలా హాస్పిటల్ తిరిగాం. కాకపోతే ఏంటంటే హాస్పిటల్ తిరిగినప్పుడు డాక్టర్లు ఎవరు మన అభిలాష్ సార్ లాగా ఎవరు ధైర్యం చెప్పలేదండి. ఆయన పేషెంట్కి ఓపిక్గా గంట అయినా అరగంట అయినా కూర్చోబెట్టి ఓపిక్గా సహనంగా చెప్తున్నారండి. నేను ఇన్ని హాస్పిటల్ తిరిగాను కానీ ఎక్కడ ఇలాంటి డాక్టర్ గారిని నేను చూడలేదండి. మా ఒక్కళ్ళ విషయమే కాదండి, మా తర్వాత పేషెంట్లు కూడా చూసాము. భయాన్ని పోగొట్టి ముందు సర్జరీ చాలా తేలిక చిన్నదే అని చెప్పి మనల్ని నడిపేస్తున్నారని ఆపరేషన్ థియేటర్ వైపు. మేము అక్కడ నుంచి వస్తున్నాం, ఏపీ నుంచి. ఇక్కడ ఏం తెలియదు, ఇక్కడ చూసి వెళ్ళిపోతున్నాము, నెట్లో చూసుకొని వెళ్తున్నాము, సార్ వీడియోలు నమ్ముకొని వెళ్తున్నాము. అనుకున్నట్టే ఉంటుందా హాస్పిటల్ అని డౌట్ కూడా ఉందండి వచ్చేంతవరకు కూడా. కానీ వచ్చిన తర్వాత అంతకన్నా అసలు నిజంగా దాంట్లో యూట్యూబ్లో అట్లా చూడడం కాదండి, ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ దానికన్నా ఇంకా డబుల్గా చూసుకున్నారండి. నిజంగా మా నాన్నగారికి అయితే భయం వల్ల కొంత 5 సంవత్సరాల నుంచి ఆపరేషన్ చేయించుకోకుండా టేబుల్ వరకు వెళ్ళడం, డాక్టర్లు చూసే విధానం, రోగిని నిజంగా ఒక ఏదో అంటరాని వాళ్ళు చూసినట్టు చూసేవాళ్ళండి. మన సార్ చూసినట్టుగా ఎవరు చూడలేదు. మన స్టాఫ్ కూడా కనీసం గ్లౌజులు కూడా వేసుకోకుండా పేషెంట్ టచ్ చేయడం ఏంటి. సార్ మన స్టాఫ్ ఇక్కడ అభిలాష్ సార్ స్టాఫ్ కానీ చాలా రాత్రి పగలు అసలు ఎంతో కేర్గా చూసుకున్నారండి. అంత దూరం నుంచి వచ్చారు, మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, మీకు కానీ అకామిడేషన్ చిన్నపిల్లలతో వచ్చామండి. ఇక్కడ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు, చాలా మంచి అకామిడేషన్ ఇచ్చారు. బయట అనవసరంగా ఖర్చు పెట్టే విషయాల్లో ఏట్లు తొందరపడకండమ్మని కూడా మాకు ధైర్యం చెప్పి చాలా బాగా చూసుకున్నారండి. స్టాఫ్ చాలా బాగా చూసుకున్నారండి. ఎప్పుడు పిలిచినా ఏదైనా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, చాలా కేర్గా చూసుకున్నారు. మెయిన్ అసలు ఇక్కడ హాస్పిటల్ వాతావరణం లేదండి, ఒక ఇంట్లో ఉంటున్నట్టే ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ టీం కూడా చాలా బాగా పనిచేశారండి. మన స్టాఫ్ ఒక టీం లాగా అసలు ఇంట్లో మనుషులు ఉన్నట్టే చూసుకున్నారండి. మా నాన్నగారికి ముందు అసలు బీపీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 150-160 ఉండేదండి. భయంతో సార్ చాలా మోటివేట్ చేసి అలా నార్మల్ బీపీ వచ్చేంతవరకు చూసుకొని థియేటర్లో తీసుకెళ్లారండి, మాట్లాడించి. అసలు మా నాన్నగారు అయితే చాలా సంతోషంగా ఉన్నారండి. అండ్ మెయిన్ గాల్ బ్లాడర్ హెర్నియా 2 ఒకేసారి చేయకూడదని మమ్మల్ని చాలా డాక్టర్లు చెప్పి భయపెట్టారు. చేయకూడదు, అదొకసారి ఇదొకసారి చేయాలని చెప్పేవారు. అది మళ్ళీ ల్యాప్రోస్కోపీతో అవ్వదు, ఓపెన్తో చేయాలి, హెర్నియా ఓపెన్తో చేయాలి. గాల్ బ్లాడర్ వచ్చి అవసరమైతే ల్యాప్రోస్కోప్తో చేస్తాం, ఆ తర్వాత చూద్దాము, 2 ఒకసారి చేస్తే చాలా సీరియస్ అవుద్ది, ఇబ్బంది పడతారు ఈ ఏజ్కి అని చెప్పారండి, మా నాన్నగారి ఏజ్కి. కానీ సార్ యూట్యూబ్లో చెప్పిన విషయాలు నేను గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చానండి. ఆ యూట్యూబ్లో చెప్పిన విషయాలు అక్కడ మా ఊరు దగ్గర ఉన్న డాక్టర్లను అడిగినా వాళ్ళకి అర్థమయ్యేది కదండి. ఇలా అని చెప్తే ఆ క్వాలిటీలు మెష్ క్వాలిటీలు కానీ ఏం అడిగినా ఈ ట్రాకర్స్ అన్నా డ్యూయల్ మెస్ అన్నా ఏం అర్థమయ్యేది కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మా కళ్ళ ముందే ఆ మెస్ చూపించడం అయింది, ఆ ట్రాకర్స్ వేయడం చూపించడం అయింది, అన్ని కళ్ళెదురుగా చూపించారండి సారు. చెప్పిన విధంగానే క్వాలిటీ మెస్లే వేసారండి. అక్కడైతే పెద్ద కోత కోయాలి, మెస్లు పెద్దవి పడతాయి, ఓపెన్ సర్జరీలోనే జరిగిద్ది ఇదంతా, హెర్నియా పెద్దదని భయపెట్టారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సారు అదే సర్జరీ ల్యాప్రోస్కోప్ చేసి నీట్గా చేసి కోత కన్నా చాలా నీట్గా చేసి చూపించారండి. అక్కడైతే చాలా డౌట్లతో వచ్చాను, ఎంత నెట్లు నమ్ముకొని వెళ్ళిపోతున్నాము, నిజంగా నెట్లో చూపించినట్టే ఉంటుందా అనుకొని వచ్చాము. దానికన్నా మంచిగా జరిగిందండి, చాలా విధంగా చూశాను, చాలా మంచిగా. అభిలాష్ సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాను, నిజంగా దేవుడండి ఆయన. నిజంగా చాలా ప్రేమగా ఓపిక్గా మా అమ్మగారికి కూడా అండి చాలా భయపడి చాలా 200 బీపీ తెచ్చుకున్నారు. ఆవిడని కూడా సెట్ చేసి ఆవిడకి మోటివేషన్ చేసి మొత్తం ఆవిడని కూడా ధైర్యపరిచి నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకొని పంపిస్తున్నారండి. ఈ 5 సంవత్సరాల్లో మనకు నొప్పి గానీ ఇబ్బంది గానీ ఏమన్నా ఉండిందా హెర్నియా వల్ల? అప్పుడప్పుడు నొప్పి ఉండేదండి, తర్వాత కొంచెం అనీజీగా ఉండడం, తిన్నది కొంచెం అరగకపోవడం అలాంటివి ఉంది.
సో దాంట్లో భాగంగా మనకి స్కాన్ చేస్తే స్కాన్ లో గాల్ బ్లాడర్ రాళ్ళు కూడా ఉన్నట్టు తెలిసింది. రాయి సైజ్ ఎంత ఉందో ఏమైనా గుర్తుందమ్మా? 22 mm Good. చెప్పారు సార్. సో మనకిప్పుడు జనరల్లీ ఏమంటారంటే సర్జరీలో కూడా హర్నియాక్ సర్జరీతో పాటు ఇవన్నీ జనరల్లీ మిక్స్ కాకుండా సపరేట్గా చేసుకోమని అంటారు, లేదా ఒకటి ఓపెన్లో ఒకటి లాప్రోస్కోపీ అంటారు. బట్ మనకు అది ఇది సపరేట్గా కాకుండా ఒకేసారి చేసుకునే అడ్వాన్సెస్ కూడా మనకున్నాయి. సో ఆ భాగంలో మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకొని మెష్ అనే పెట్టుకుంటాం. మెష్ మంచి క్వాలిటీనే పెట్టామా? చాలా మంచి క్వాలిటీ పెట్టారు సార్. గుడ్. ఎంత పెద్ద పెట్టుకున్నాము? అంటే ఫ్యూచర్ లో మనం లావ్ అయినప్పటికీ అది దానివల్ల ఏం ఎఫెక్ట్ రాకుండా మరలా హెర్నియా అనేది రాకుండా పెద్ద మెసేజ్ వేసారు సార్. Good. నాకు చూపించే వేసారు. సో మనకు ఆపరేషన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేం చెప్పాము? ఎప్పుడు బెల్ట్ ఉండాలి, తర్వాత తగ్గినప్పుడు లేచినప్పుడు బెల్ట్ చెయ్యి ఆటోమేటిక్ గా దాని మీదకి వెళ్ళిపోవాలి, దాన్ని సపోర్ట్ చేసుకుంటూ చేతి సపోర్ట్ బెల్ట్ తో నడవాలి. ఇంకా లావు పెరగకూడదు, తర్వాత వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి, వెయిట్ తగ్గాలి అని చెప్పారు. రెస్ట్ ఏమైనా అవసరం అని చెప్పామా? రెస్ట్ అంటే రెస్ట్ ఏం లేదు, మామూలుగా ఉండొచ్చు, తిరగొచ్చు అని చెప్పి. నార్మల్ యాక్టివిటీస్ అన్ని చేసుకోవచ్చు, కడుపు పైన ప్రెషర్ పడేలా ఒకటి చేయకూడదు. అవును సార్. సో నడవడం అన్ని ఖచ్చితంగా చేయాలి. స్నానం చేసేయచ్చా? చేసేవచ్చు అని చెప్పారు. గుడ్. సో మనకు ఆ వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ అన్ని వేసి ఉంటారు కాబట్టి దానిపైన స్నానం చేసినా ఏముంటుంది. అవును సార్. మనకు బరువులు ఎత్తడం అనే ఒక కాన్సెప్ట్ తప్పితే మిగతావన్నీ నార్మల్ మనుషులు ఏం చేస్తారో అన్ని కూడా మనం మార్నింగ్ చేసేసుకోవచ్చు. చేశారు సార్ స్నానం. పర్ఫెక్ట్.